శ్రీ వెంకటేశ ఇది పంచాక్షరం యస్య వశే వర్తతి. చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడు. ఎవడి నాలికపై 5 అక్షరాల మంత్రం శ్రీ వెంకటేశ అని ఉంటుందో వాడిని చూసి దేవతలు సైతం దండం పెడతారు అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప మాట అండి. శ్రీ వెంకటేశ మహామంత్రం, ఇది సామాన్యం కాదు. ఇక్కడ మామూలు పేరు అనుకోవద్దు, మహామంత్రం. ఈ మంత్రం అనుకుంటూ ఆ రూపాన్ని ధ్యానించుతూ వెళ్ళు, ఆయన అనుగ్రహిస్తాడని. వెంటనే గురువు పాదాన్ని కన్నీళ్లతో కడిగాడు. స్వామి, ఎక్కడా దొరకనటువంటి మార్గము, పరిష్కార మార్గము నీ దగ్గర నాకు దొరికింది, ధన్యుణ్ణయ్యానయ్యా అనే పాదాలని కడిగి కన్నీళ్లతో ఆయన ఆశీర్వచనాలు పొంది పరుగున బయలుదేరాడు వెంకటాద్రికి. ఇంకా పర్వతం ఎక్కుతున్నాడే లేదో ఒక ఆశ్చర్యకరమైన అంశం కనబడిందండి ఆయనకి. తన నుంచి ఏదో ఒక నల్లని రూపం బయటకు వచ్చింది. అది కూడా తగలబడిపోతూ వచ్చిందిట, ఏడుస్తూ బయటకు వచ్చింది. ఏమిటా అని చూశాడు. అప్పుడు అక్కడ ఒక మహర్షి కనబడి చెప్తున్నాడు, నువ్వు చూసినది ఏమిటంటే నీ లోపలున్న పాప పురుషుడు ఈ పర్వతం ఎక్కగానే ఈ పర్వత ప్రభావం వల్ల దగ్ధమై ఇంకా నిలబడలేక బయటకు వచ్చాడయ్యా అన్నట్టు. చూడండి గొప్ప విశేషం. నేను కొండెక్కానండి, నాకెప్పుడు అలాంటిది కనబడలేదే అని అర్థం. మళ్ళీ ఇక్కడ అంటే అది చూడాలి అంటే గురువు అనుగ్రహం ఉంటే అలాంటి దర్శనాలు కనబడతాయి. దర్శనం కాకపోయినా జరిగేది అదే. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఎప్పుడైతే పాపమును దగ్ధమై ఇంకా ఆనందపడే ఆ మహానుభావుడు సర్వపాపమును దగ్ధమై శుద్ధుడైపోయాడు. చిత్తమంతా నిర్మలమైపోయింది. పరుగున వెళ్ళి స్వామి పుష్కరంలో స్నానం చేసి ఆనందనీయంలో వెంకటపతిని దర్శించి ఆనందపరసుడై ఇంకా అక్కడే తపస్విగా నిలబడిపోయి ముక్తి పొందాడు మహానుభావుడు. కనుకనే ఇది కలియుగారంభంలో జరిగిన కథ. పాపముల్ని దహనం చేస్తాడనేది ప్రత్యక్షంగా చూశాడు గనక వెంకట అనే పేరు అప్పటి నుంచి ప్రసిద్ధి చెందిందయ్యా మరింతగా. కనుక కలవు వెంకటాచల, ఇది వెంకటాద్రి యొక్క విశేషము అన్నాడు ఇక్కడ. ఇప్పుడు వెంకటేశ అనే నామానికి అర్థం తెలిసింది కదా, ఒక అర్థం. ఇప్పుడు మరొక అర్థం చెప్పుకోబోతున్నాం. వెంకటేశ ఇది మహామంత్రం. ఇవాళ మనకు మంత్రోపదేశం అయింది. ఇలాంటి మంత్రాలు ఇంకెన్నొస్తాయో రూపం మాపు చూద్దాం. మనకి ఇక్కడ వెంకటేశ అనే నామంలో ఉన్న శక్తిని చూద్దాం. ఒక అర్థం పాపనాశనం, ఇంకొక అర్థం చెప్తాం చూడండి, శాస్త్రమే చెప్తుంది. ఎందుకంటే ఒక మంత్రం మనం విన్నా, ఒక నామం విన్నా, దాని మీనింగ్లో అంటే అర్థంలో ఒక శక్తి ఉంటుంది, శబ్దంలో మరొక శక్తి ఉంటుంది, సౌండ్లో. ఆ శక్తి ఆగమశాస్త్రం చెప్తుంది. ఇక్కడ వేం అనేది ఒక బీజాక్షరం అంటే ఎలా చూడండి ఇక్కడ. అది ఎలా వివరిస్తున్నారే అంటే వేంకారో అమృత బీజంచా కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంఘాత్వాత్ వెంకటేశ ఇతి స్మృత. ఇది శాస్త్రం చెప్తుంది. వకారము అమృత బీజం, ఇది చాలామందికి తెలిసినదే. పంచభూతాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీజాక్షరం కదా. లా పృథ్వీ బీజం, హ ఆకాశ బీజం, యా వాయు బీజం, వా అమృత బీజం, రా అగ్ని బీజం, ఇలా ఉన్నాయి. వా అనేది అమృత బీజం, అమృతతత్వము వా. అందుకే విశ్వం విష్ణుర్ వషట్కారో, వకారం ఎక్కువ ఉంటుందండి విష్ణు శాస్త్రంలో, అందుకే అమృత శక్తి దానికి ఎక్కువ. సరే, వేం అనే దానిలో వకారం అమృతం, ఈం కలిసింది. వేం అంటే వా ప్లస్ ఈం వేం. ఈం అంటే శక్తి, ఇది తెలుసుకోవాలి. శక్తి అంటే మహాలక్ష్మి పరాశక్తి, చిచ్చక్తికి ఈం అంటారు. ఈ రహస్యం శ్రీ సూక్తంలో తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే అనే మంత్రంలో కనబడుతుంది. తాం పద్మినీం ఈం, ఈం అనే దానికి గుప్త ప్రణవము, శక్తి ప్రణవము అని పేరు. ఓం పరబ్రహ్మవాచకము, ఈం శక్తివాచకం. అందుకే అమ్మవారి బీజాక్షరాలు అన్నింటిలో ఈం ఉంటుందండి. హ్రీం శ్రీం క్లీం అన్నింటిలో ఈం ఉంటుంది ఇక్కడ. అలాగే ఈం అంటే శక్తి. ఆ శక్తి ఎవరు? మహాలక్ష్మి. శ్రీ సూక్త అధిదేవత ఈం. కనుక వా అంటే అమృతము, ఈం అంటే శక్తి, కటం అంటే ఐశ్వర్యం. ఇంకొక అర్థం ఇది ఇక్కడ. కటం అంటే ఐశ్వర్యము అని మాట చెప్పారు ఇక్కడ. కటం ఐశ్వర్యం. కనుక వేం కట అంటే అమృతము, శక్తి, ఐశ్వర్యము, ఈ మూడు ఉన్నాయి. కనుక అమృత శక్తి దానిలో దాగి ఉంది కనుక అపమృత్యువులు అకాల మృత్యువులు ఉండవు, అజ్ఞానమనే మృత్యువు కూడా ఉండదు. ఈం అనే శక్తి ఉంది అందులో, కటమనే ఐశ్వర్యం ఉన్నది. కనుక అమృతము, ఐశ్వర్యము, శక్తి మూడు కలిస్తే వెంకట. ఈ మూడు కలిసిన పరమాత్మ వెంకటేశ్వరుడు. ఇదండి శ్రీ వెంకటేశ అనే మాటలో దాగినటువంటి అంతరార్థం. అందుకు వెంకటేశ అన్నప్పుడు మొదటి అర్థంలో పాపాలు దహింపజేస్తానని అర్థం చేసుకోవాలి. రెండవ అర్థంలో అమృతము, శక్తి, ఐశ్వర్యము కలిసిన స్వరూపమే వెంకటేశ్వరుని తెలుసుకుని శ్రీ వెంకటేశాయ నమః అని ప్రేమగా పిలవాలి. వెంకట కాదు, వెంకట అనేటప్పుడు జాగ్రత్తగా అనాలి. శ్రీ వెంకటేశాయ నమః అని. ఈ వెంకట అనే మాటే వేంగళ అయింది తమిళంలో. అది క్రమంగా వేంగళ, వెంగళ. అందుకే స్వామివారికి
తిరువేంగడముడయ్యాన్ అని పేరుంది తమిళంలో. తిరువేంగడముడయ్యాన్, అదే తెలుగులో తిరువేంగళనాథుడు అని వ్యవహారంలో ఉండేది. అన్నమాచార్యుల వారు తన రాగిరేకుల్లో తన 16వ ఏట తిరువేంగళనాథుండు ప్రత్యక్షమైతేను అని ఒకటి రాశాడు ఇక్కడ. తిరువేంగడ అంటే శ్రీ వెంకట, అది ఇక్కడ. ముడయ్యాన్ ఈశ్వర, శ్రీ వెంకటేశ, అది తెలుసుకోవాల్సింది. అసలు స్వామి నామాల్లో 3 నామాలు మహామంత్రములు, అవి రోజు అనిపించుకుంటున్నాం. శ్రీ వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః, గోవిందాయ నమః. ఈ 3 త్రిశూలాలు లాంటివంటి 3. ఈ పర్వతం నిజానికి అనేక దివ్యమైన తీర్థాలతో వెలసి ఉన్నది. 64 కోట్ల తీర్థములున్నాయని వర్ణిస్తున్నది పురాణం. నమ్మేవారు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు. చిన్న చితక కలుపుకుంటే ఎన్ని తీర్థాలు ఉన్నాయో. ఇప్పటికీ అగమ్యమైన తీర్థాలు చాలా ఉన్నాయి. ఏడాదిలో ప్రతి మాసంలో వచ్చే పూర్ణిమ నాడు స్వామికి ఒక తీర్థోత్సవం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క తీర్థం వద్ద స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి అత్యద్భుతమైనటువంటి వేడుకలు చేస్తారు. కొన్ని దుర్గమమైన తీర్థాలు ఉంటాయి, వెళ్ళడమే మహా కష్టం. అప్పటికప్పుడే మార్గాలు ఏర్పరిచి వెళతారు. శేషతీర్థం మొదలైనవి ప్రత్యేకంగా చెప్పబడుతుంటాయి. ఇలాంటి తీర్థాలు ఎన్నున్నాయో. అందులో మళ్ళీ విశేషించి మరికొన్ని తీర్థాలు లెక్క చెప్తారు. 7 తీర్థాలు ప్రధానంగా చెప్పబడుతూ ఉంటాయి. 64లో మళ్ళీ 7 తీర్థాలు. ఈ 7 తీర్థాల వల్లనే దాని సప్తగిరి అని పేరు వచ్చిందని కూడా పురాణం వివరిస్తున్నది ఇక్కడ. ఇలాంటి తీర్థాలు ఎన్నో. దానికి తోడు జలపాతాలు మొదలైనవి చాలా అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఆ జలపాతాల గురించి మనం భావన చేసినట్లయితే ఆకాశగంగా, పాప వినాశనం మొదలైనటువంటి జలపాతాలు ఉన్నాయి. వీటి ఆవిర్భావ గాథలు కూడా చాలా చెప్పారు. ఇవన్నీ కూడాను అనంతకోటి తీర్థములు కలిగినటువంటి ఆ దివ్యక్షేత్రంలో జల ప్రాధాన్యం, స్థల ప్రాధాన్యం 2 ఉన్నాయి. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి వృక్షాదులు కూడా దివ్యమైనవి అని వర్ణింపబడుతూ ఉన్నాయి. ఇవన్నీ పురాణాల్లో ఉన్న వర్ణనలే. ఎందుకంటే వెంకటగిరి సామాన్యము కాదు, సాక్షాత్ విష్ణుస్వరూపము. పర్వతమే విష్ణుస్వరూపంగా మనం దర్శిస్తూ ఉన్నాం ఇక్కడ. అలా దర్శించగలిగిన వాడు అన్నమాచార్యుల వారు. ఇవన్నీ కూడా పురాణాలు చదివి రచించిన కీర్తనలు కాకుండా తను దర్శించి చెప్తున్న ఒక కీర్తనని చెప్పుకుని మన వెంకటాద్రి వైభవాన్ని సంపూర్ణం చేసుకుంటూ వెంకటేశ్వర దర్శనానికి వెళదాం. కట్టెదుర వైకుంఠము కాణాచి అయిన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. చాలా ప్రసిద్ధి చెందిన కీర్తన ఇది. పాడుతూ ఉంటాం కానీ ఏం చూపిస్తున్నాడు అన్నమాచార్య దీంట్లో మనకి? అసలు అదివో అల్లదివో నిన్న మనకు కొత్త కోణంలో కనబడింది. సువర్ణమయమైన కాంతులతో తేజరిల్లుతూ 10,000 పడగలతో ఉన్నటువంటి అత్యద్భుత పర్వతము. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ. అక్కడ ప్రవహించే జలములన్నీ కూడా పుణ్యాల రాసులు, అవి ప్రవహిస్తున్నాయి. శిలలన్నీ వేదాలన్నాడు, ఎందుకంటే వెలసిన స్వామి వేదవేద్యుడు. ఇంకొక అర్థం, వేదముల్లో కథ ఉంది. వేదాలని కొండలతో పోల్చారు. కొండలెక్కి తెలుసుకోవడం ఎంత కష్టమో వేదాలను అర్థం చేసుకోవడం అంత కష్టం. అది వేదాలని విస్తారమైన పర్వతాలతో పోల్చడం కనబడుతుంది ఇక్కడ. ఆ వేదములే ఇక్కడ మనకి పర్వత రూపంలో కనబడుతున్నాయనే దర్శనం ఇది. వేదములే శిలలై వెలసనిది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ. ఈ మాట చాలా విశేషమైన మాట అండి. ఇక్కడ బ్రహ్మలోకం ఎక్కడుంది అంటే భూమికి పైన 7 లోకాలకు ఆవలుంది. ఇప్పుడు ఈ పర్వతము ఆ పైన ఉన్నటువంటి పర్వతం అన్నాడు. ఇక్కడ ఉంటున్నదేమో భూమి మీద ఈ కొండ. ఎక్కడుంది అంటే బ్రహ్మాది లోకాలకు పైన ఉన్న పర్వతం ఇది అని చెప్పడంలో భావం ఏమిటి? ఇది గ్రహించాలి. బ్రహ్మలోకం కంటే పైన ఉన్నది ఏదయ్యా అంటే వైకుంఠం. బ్రహ్మలోకం వరకు అన్నీ ప్రళయకాలంలో పోయేవే. నశించని లోకం వైకుంఠం, అది పరమపదం. ఆ వైకుంఠ స్వరూపమే వెంకటగిరిగా ఉంది గనక బ్రహ్మాది లోకముల కొనలకొండ అన్నాడు. ఇక్కడ అంత లోతైన భావం చూపించాడు. శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ, సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ. ఆ పర్వతం మీద తిరిగే మృగాలు దేవతల ఆ రూపాల్లో సంచరిస్తున్నారంటున్నాడు అన్నమాచార్యుల వారు. నిర్వహించి జలధులే నిట్ట చరులైన కొండ, 7 సముద్ర దేవతలు కూడా పర్వతంపై నెలకొని ఉంటారు. ఉర్వి తపస్సులే తరువులై నిలిచిన కొండ, తాపస్సులే వృక్షాల రూపంతో ఉంటారన్నారు. ఇది అరుణాచల వర్ణంలోను, వెంకటాద్రి వర్ణంలోను, బృందావన వర్ణంలోను పురాణం చూపిస్తున్నది. ఇక్కడ అక్కడున్న వృక్షాలు కూడా తాపస్సులు అని చెప్పడం పురాణమే చెప్తున్నది. ఇక్కడ అంటే మహర్షులు స్థిరంగా అక్కడ నిలబడ్డానికే వృక్ష రూపంలో ధరించి ఉంటారు. ఇవేవి అతిశయోక్తులు కావండి. ఇలాంటి మహిమ కలిగినటువంటి మరో పర్వతం శ్రీశైలం, అక్కడ కూడా వృక్షముల రూపములతో మా తపస్సులుంటారు అని వర్ణిస్తారు. అందుకే భారతదేశంలో దివ్యక్షేత్రాల్లో ప్రతి గరికపోచ కూడా మహిమాన్వితమైనదే తెలుసుకోవాలి. ఇక్కడ భారతదేశ క్షేత్రాలు మట్టి జలము యొక్క బిందువు, వీటితో సమానమైన సంపద ప్రపంచంలో ఎక్కడా లభించదు. అలాంటి దివ్యక్షేత్రాలు కలిగిన భారతదేశానికి నమస్కారం చేసుకుంటూ
పూర్వపు టంజనాద్రి ఈ పొడవాటి కొండ, వరములు కొటారుగా వక్కణించి పెంచే కొండ, పరగి లక్ష్మీకాంతు శోభనపు కొండ, కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ, విలువైన దిదివో శ్రీ వెంకటపు కొండ. ఇప్పటికీ అగమ్యమైన తీర్థాలు, అగమ్యమైన క్షేత్రాలు చాలా చాలా ఉన్నాయి. మానవులు వెళ్ళగలిగేవి కొన్ని మాత్రమే. వెళ్ళలేని చాలా దివ్యమైనటువంటి గుహలు, అగమ్యమైనటువంటి ప్రాంతములు చాలా ఉన్నాయి. అటువంటి పర్వతానికి నమస్కరించుతూ ఆ పర్వతంపై వెలిసిన శ్రీనివాస బ్రహ్మమును ఇవాళ మనం సాక్షాత్కరింపజేసుకుంటూ ఉన్నాం. ఈ వెంకటేశ్వర స్వరూపం మన హృదయంలో పదిలంగా నిలుపుకోవాలి. ఆయన చుట్టే మనస్సంతా సంచరిస్తూ ఉండాలి. ఆ వెంకటేశ్వర రూపములో దాగిన తత్వము, లీలా, మహిమ తెలుసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు తత్వము, లీలా, మహిమ అని మాటలు వచ్చాయి మనకి. కానీ మన పద్ధతి ఎలా ఉంటుందంటే మహిమ, లీలా, తత్వం అని ఉంటుంది. ఇక్కడ ముందు మనకు తెలిసేది మహిమ. భగవంతుడి దగ్గరికి వెళతాం మహిమల చేత ఆకర్షింపబడే కదా, కనుక మనకు కనబడేది మహిమ. ఆ మహిమల తర్వాత స్థితి కొంచెం నిదానంగా ఉంటే లీలలు కనబడతాయి. లీలలు అంటే భగవంతుడు దివ్య రూపము, దివ్యనామము ధరించి చేసే పనికి లీల అని పేరు. భగవంతుడు చేసే పనులు లీలలు. ఆయన అసలు స్వరూపం తత్వం. అసలు మొదట ఉండేది తత్వము, తర్వాత ఉండేది లీల, తర్వాత ఉండేది మహిమ. అది అలా వస్తుంది క్రమం. కానీ మనం వెళ్ళే క్రమం ఏంటంటే మహిమ, లీలా, తత్వంలోకి వెళ్ళాలి. సాధారణంగా చాలామంది మహిమల దగ్గర ఆగిపోతూ ఉంటారు. కొందరు లీలల దాకా వెళ్ళగలరు, కొందరు తత్వము దాకా వెళతారు. ఆ వెళ్ళిన వాళ్ళకి మోక్షం లభిస్తుంది. తత్వము దాకా వెళ్ళిన వాడికి మోక్షం లభిస్తుంది. ఆ మూడు చెప్పడం కోసమే వెంకటేశ్వర తత్వం, లీల, మహిమ అన్నాం మనం ఇక్కడ. ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నానండి, వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాను, నాకు వెంటనే శుభం జరిగింది, అనేక రకాలైనటువంటి రుగ్మతలు పోయాయి, సంతానం కలిగింది, ఇలా ఎన్నో పుట్టు గొడ్రాండకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడు కొందామ వెంకటగిరి వెంకటేశ్వరిని, ఇలా ఎన్నో మహిమలు చూస్తాం. మహిమలు చూసి కొండకెళ్తాం, అక్కడితో ఆగిపోతారు కొంతమంది. కొంతమంది ఈ వెంకటేశ్వరుడు ఎవరు, ఆయన చేస్తున్న లీలలేమిటి? లీలలు అంటే భగవంతుడి పనులు. ఇది తెలుసుకోండి. లీల అంటే భగవంతుడికి పనికి లీలలు అనాలి, మన పనులకు కర్మలు అనాలి. నొక్కితే కర్మలు అనాలి, తెలుసుకోవాలి ఇక్కడ. కనుక భగవంతుడు చేస్తే లీల అనాలి, మనం చేస్తే కర్మలు అనాలి. అంతే, మనవాడికి లీల అని తగిలించకూడదు, మహాపాపం తెలుసుకోండి ఇక్కడ. భగవంతుడి పనికే లీల. కనుక వెంకటేశ్వరుడు చేసిన పనులు ఎన్నున్నాయో, అసలు సృష్టి చేయడమే ఒక లీల, ఆ దివ్యమంగళ విగ్రహంతో అర్చామూర్తిగా అవతరించడమే ఒక లీల, ఒక వరాహస్వామిగా గోవిందుడే రావడం ఒక లీల, ఈ మహాపర్వతం ఏర్పడడం ఒక లీల. ఇవన్నీ ఆయన సంకల్పంతో చేసిన పనులు కనుక ఇవన్నీ లీలలు. మనం మొన్నటి నుంచి లీలలన్నీ చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాం. ఇక్కడ మహిమ, లీల. ఇప్పుడు తెలుసుకోవాల్సినది ఈ లీలలు చూపించిన వెంకటేశ్వరుడు అసలు స్వరూపం ఏమిటి, అది ఇప్పుడు మనం గ్రహించే పని చేయాలి. ఇక్కడ అసలు స్వరూపం అంటే రూపము, కనిపించే విగ్రహము కాదు. ఏ తత్వము ఈ రూపం ధరించిందో తెలుసుకోవాలి. ఇక్కడ ఏ తత్వము ఈ రూపం ధరించింది, ఎందుకోసం ఈ రూపం ధరించింది. ఎందుకంటే భగవంతుడు నిజానికి నామరూపాలు రెండూ లేవు, కానీ మనల్ని అనుగ్రహించడం కోసం దివ్యనామం, దివ్య రూపం స్వీకరిస్తాడు. ఈ మాట జాగ్రత్తగా విన్నారు కదా. దివ్యనామం, దివ్య రూపం. మనకి నామం ఉంది, రూపం ఉంది, కానీ ఇది పాంచభౌతికమైన రూపము, వ్యవహార నామం మనకుండేవి. కానీ భగవంతుడిది దివ్యనామము, దివ్య రూపము. అందులో పంచభౌతిక వికారాలు ఉండవు, సచ్చిదానంద లక్షణం దాగి ఉంటుంది. ఆ స్వరూపం అసలు తత్వం అది. ఆ తత్వం మన కోసం రూపం ధరించింది ఇక్కడ. ఇది ఎలాంటిదంటే సచ్చిదానంద లక్షణం పంచదార అనుకుందాం, రూపము పంచదార చిలక అనుకుందాం. ఎందుకంటే పంచదార చిలకలో ఉన్నది పంచదారే, అలాగే వెంకటేశ్వర రూపంలో ఉన్నది సచ్చిదానందం అనబడే మాధుర్యమే. ఇది తెలుసుకోవాలి. కానీ వెంకటేశ్వరుని చూడగానే పరబ్రహ్మం అనే భావం కలగాలి. పరబ్రహ్మ అంటే సృష్టి, స్థితి, లయ కారకుడైనటువంటి సచ్చిదానంద స్వరూపుడు. ఈ భావం చూడాలండి. ఇది చూడకపోతే భార్య కోపంతో వచ్చేసిందని ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, పుట్ట కింద దూరాడు, పాలు తాగాడు, మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని మనలాగే ఆలోచిస్తూ ఉంటాం పరమాత్మని. ఆయన మనలాంటి పనులు చేస్తాడు, ఎందుకంటే మనకు దగ్గర అవుతాడు, అందుకోసం చేస్తాడు. కానీ ఆయన అసలు తత్వం అది కాదు. ఇది గ్రహించవలసిన విశేషం. కనుక వెంకటేశ్వరుని చూసినప్పుడు మనకు కలగవలసిన భావము సచ్చిదానంద స్వరూపుడు, సృష్టిస్థితులయ్య కారకుడు, సాక్షాత్ పరమాత్మ, సర్వదేవతాత్మకుడు. ఈ 4 భావాలు కలగాలి. వెంకటేశ్వరుడు విష్ణువా, శివుడా, శక్త, సుబ్రహ్మణ్యుడా, వీరభద్రుడా, ఏమిటయ్యా అంటే సర్వదేవతలు ఆయన స్వరూపమే. అంతేకాదు వెంకటేశ్వరుడు విరాట్ పురుషుడు, విశ్వమే తన శరీరమైన వాడు. ఈ భావంతో స్వామిని దర్శించాలి. అలా దర్శించిన మహాత్ములు మనకి అవి సాక్ష్యాలుగా చూపించారు. ఇది మన భావాలు కావు, సత్యాలు ఇవి. ఎవరికి దర్శించిన మహర్షులకి సత్యాలు, ఆయన అనుగ్రహం పొందిన మహాభక్తులకి సత్యాలు. వాళ్ళ అనుభవాలు, వాళ్ళ దర్శనాలు
మనం విశ్వసించి ఆరాధించితే మనకు ఆ దర్శనం లభిస్తుంది ఇక్కడ. అందుకు వాళ్ళు దేన్ని దర్శించారో మనం దాన్ని ధ్యానిద్దాం, వాళ్ళు ఏ సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకున్నారో దాన్ని మనం భావిద్దాం. ఇప్పుడు వెంకటేశ్వర అసలు తత్వం సచ్చిదానంద తత్వం అని తెలుసుకుంటూ ఆ రూపం ఎలా ఆవిర్భవించింది, ఎలా వచ్చిందో మనకు తెలియాలి. వెంకటేశ్వరుడి విగ్రహం ఎంత కమనీయమైన విగ్రహం, ఆగమాలకు అతీతమైన విగ్రహం అది అని ఇక్కడ. ఎందుకంటే ఏ దేవత రూపం, ఏ విగ్రహ రూపం ఎలా ఉంటుందో ఆగమశాస్త్రం చెప్తుంది, దాని ప్రకారం చెక్కుతారు. విష్ణువు శేషశయనుడైన రూపం, అలాగే ఆదిశేషుణ్ణి ఆసనంగా చేసుకుని కూర్చున్న రూపము, చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మాలతో ఉన్నటువంటి రూపము, లక్ష్మీ సమేతమైన మూర్తి, సీతాలక్ష్మణులతో ఉన్న రామమూర్తి, నరసింహమూర్తి, కృష్ణమూర్తి ఇవన్నీ ఆగమశాస్త్రం వర్ణించింది. ఈ ఆగమశాస్త్ర వర్ణనలో ఎక్కడా కనబడిన రూపం వెంకటేశ్వరుడు. అంటే నారాయణుడు తనంత తాను స్వయంభువుగా వచ్చాడే తప్ప ఆ రూపాన్ని నిర్దేశించి చెక్కడానికి కూడా లేదు ఇక్కడ. ఆయన రూపం స్వీకరించిన తర్వాత ప్రతివారు దాన్ని ఒక ప్రతిగా తీసుకుని విగ్రహాలు చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ. ఎక్కడ ఏ విగ్రహం మనం చూసిన వెంకటేశ్వర విగ్రహం మూలం మాత్రం తిరుమలే, అదే కదా. ఆ రూపానికి అనుకరణలే ఎక్కడ కనబడినా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే స్వయంభూమూర్తి అది. ఈ స్వయంభూమూర్తి ఎలా వచ్చింది అంటే, బ్రహ్మదేవుడు ఒక మహాతపస్సును ఆచరిస్తే ఆ తపస్సుకు సంతోషించి విష్ణువు ఒక దివ్య రూపంలో కనబడ్డాడు. అది తేజోమయమైన రూపం. అది మొట్టమొదటి బ్రహ్మగారికి కనబడింది తేజోమయమైన రూపం. ఆ తర్వాత ఆ తేజో రూపాన్ని దేవతలందరూ దర్శించి కొలుచుకుంటున్నారు. ఎందుకంటే వైకుంఠంలో ఉన్న విష్ణు దర్శనం దేవతలకు కూడా అసాధ్యం అండి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ దేవతలకు కూడా అసాధ్యం, వాళ్ళకు కూడా కనబడదు. బ్రహ్మదేవుడు కూడా ధ్యానం చేస్తే విష్ణువు ఎప్పుడూ చూపిస్తాట ఆ రూపాన్ని. లేకపోతే వైకుంఠానికి అందరూ అంత తేలిగ్గా వెళ్ళగలరా? ఆయన దర్శనం చేయగలరా? దేవతలకు కూడా అసాధ్యమైన స్వరూపము బ్రహ్మదేవుడు తన తపస్సుతో వెంకటగిరిపై దర్శించాడు. అప్పటి నుంచి దేవతలకు కూడా అక్కడే స్వామివారి యొక్క దర్శనం జరుగుతున్నది. కాలక్రమేణా అది శిలారూపాన్ని స్వీకరించి కనబడుతున్నది. దీన్ని బట్టి మానవులకి శిలారూపంలో కనబడుతూ ఉన్నా అది సాక్షాత్తుగా చైతన్యవంతమైనటువంటి మూర్తి. అందుకే వెంకటేశ్వరుని ఎప్పుడూ కూడా శిలవలే భావించరాదు. మరి అలా కనబడుతున్నాడు అంటే మన నేత్రాలకు అలా కనబడతాడంతే. ఇక్కడ అలా మాత్రం చూడడం సాధ్యమా? శిలారూపంగానైనా ఆయన చూడగలమా అంటే, నారాయణుడనే మహర్షి తపస్సు చేయడం చేత కలియుగంలో మానవులకి స్వామి నువ్వు దర్శనమిచ్చి అనుగ్రహించవయ్యా అంటే, నా దివ్య రూపం దర్శించే శక్తి కలియుగ మానవులు లేదు గనక శిలారూపముగా నా దివ్య విగ్రహాన్ని వాళ్ళకి దర్శింపజేస్తానని స్వామి అభయం ఇచ్చాడు. కనుకనే మనకు శిలవలే కనబడినప్పటికీ అది సాక్షాత్ విష్ణువు అనే భావన మనం తెచ్చుకోవాలి. అది సత్యమే, మన సత్యాన్ని భావిస్తున్నాం కానీ భావించిందే సత్యం అనుకోవడం లేదు. రెండు తెలుసుకోండి, ఇక్కడ చిన్న తేడా ఉంది కానీ అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ సత్యస్వరూపాన్ని మనం భావిస్తున్నాం, ఎందుకంటే శాస్త్రం చెప్పిన ప్రకారంగా. లేకపోతే ఏదో ఒక రాయి పెట్టేసి భగవంతుడు అనుకుంటే మనం భావించడం అవుతుంది. కానీ అక్కడే భగవంతుడు ఉన్నాడు, కానీ నువ్వు చూడలేవు కనుక పరమాత్మగా దర్శిస్తూ అని చెప్తూ ఇక్కడ శాస్త్రం చెప్తున్న ఒక అత్యద్భుతమైన మాట ఉంది. మీకు మునిపే చెప్పుకున్నాం, అనేక శాస్త్రముల సారాన్ని మథించి ఇక్కడ అందించడం జరుగుతుంది. అర్చా విగ్రహ రూపోహం సచ్చిదానంద విగ్రహ. ఒక్కొక్క వాక్యం చూడండి. ఇక్కడ భగవంతుడి అవతారాలు అనేక రకాలుగా ఉంటాయి. వైకుంఠంలో పరవాసుదేవుడైనటువంటి స్వరూపము సర్వమూలమైన పరమాత్మ. ఆయన జగద్రక్షణ కోసం ధరించిన అవతారాలు రామ కృష్ణాది అవతారములు. వాటికంటూ మంత్రములు ఉన్నాయి. ఆ మంత్రములు రాముడు కృష్ణుడు అవతరించక ముందు కూడా ఉన్నాయి. దేవతలు ఉపాసన చేసి ఆ మంత్రాలని రామకృష్ణులను అవతరించమని ప్రార్థన చేస్తే వచ్చే ఆ రూపాలు. అందుకే ఎవడు పెడితే వాడు అవతారం అయిపోడండి. మీరు అలా అంటారు కానీ రాముడు కృష్ణుడు ఎలా అవతారం అయ్యారండి అని అడుగుతారు కొందరు. అందుకు చెప్తున్నాం ఇక్కడ అవతారం ఎలా వస్తుంది అంటే, ఏదో 4 మహిమలు చూపించినంత మాత్రాన వాడిని ఒక అవతారం చేసేసి వాడికో రోజు పెట్టేసి వాడికో గుడి పెట్టేస్తూ ఉంటాం మనం తొందరపడి. కానీ అవతారం శాస్త్రం చెప్తుంది కానీ మనం తయారు చేసుకోకూడదు. తెలుసుకోండి, ఇక్కడ కారణజన్ములు ఉండొచ్చు, సిద్ధపురుషులు ఉండొచ్చు, మహిమాన్వితులు ఉండొచ్చు, మహాత్ములు ఉండొచ్చు. కానీ అవతార పురుషులు ఎవరు పెడితే వారు అయిపోరు. అవతారానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మరి రాముడు కృష్ణుడు కూడా మానవులు కదండి అంటే అది అజ్ఞానం. రాముడు కృష్ణుడు అవతరించక ముందే వాళ్ళ మంత్రాధిదేవతలు. ఇది మీరు రామాయణం చదివినా భాగవతం చదివినా కొంచెం జాగ్రత్తగా చదివితే, సంప్రదాయబద్ధంగా చదివితే మీకు అర్థమవుతుంది. అసురుల బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు కలిసి పరమాత్మను ప్రార్థించారని మొదలవుతుంది ప్రతి దాంట్లో. రామాయణంలో అదే మొదలవుతుంది, భాగవతంలో అది మొదలవుతుంది. దాని అర్థం ఏమిటి అంటే, ఆ విష్ణువు యొక్క రామతత్వాన్ని వాళ్ళు ఉపాసన చేశారు. స్వామి లోకరక్షణ కోసం రావయ్యా అని. అప్పుడు ఆ రామతత్వం అవతరించి వచ్చింది. అలా ఉపాసనతో వస్తుంది అది.
అవతరించినప్పుడు వాళ్ళ దైవత్వం వాళ్ళ ప్రతి చేష్టలో కనబడుతుంది. మానవుల్లా సంచరిస్తున్నా వాళ్ళ మంత్ర చైతన్యం కనబడుతుంటుంది. అందుకు వాళ్ళు అవతరించి అవతారం చాలించిన ఉపాస్య దేవములుగా మన చేత ఆరాధింపబడుతూ ఉంటారు. ఇవి అవతారమూర్తులు. ఈ అవతారముల్లో వ్యూహ, విభవ, పర ఇత్యాది స్వరూపాలు చాలా చెప్పబడతాయి. మరి వెంకటేశ్వరుడు అవతారాన్ని ఏమంటారు? అర్చావతారం అంటారు. ఇది ఇక్కడ అర్చావతారం. అంతేగాని ఒక కథ సృష్టి చేయడం, ధర్మరక్షణ చేయడం, ఈ లీలలేమీ ఉండవు అక్కడ. కేవలం ఒక అర్చామూర్తిగా ఆవిర్భవించి జగతిని అనుగ్రహించడం అనేదే కనబడుతుంటుంది. కనుక ప్రపంచాన్ని అనుగ్రహించడమే వెంకటేశ్వరుడు లీల. ఆయన ధరించిన దివ్యమంగళ విగ్రహమే అర్చావతారము. అంతేగాని మాతృగర్భం నుంచి వచ్చిన రూపం కాదు కదా వెంకటేశ్వర మూర్తి. అందుకే దాన్ని ఏమనాలి? అర్చావతారం అనాలి. అది అర్చా విగ్రహ రూపోహం సచ్చిదానంద విగ్రహ. ఇది శంఖనుడు అనేటువంటి ఒక రాజుకి స్వయంగా విష్ణువు చెప్పినటువంటి విషయం ఇప్పుడు మనం చెప్తున్నది. ఈ శంఖనుడు గొప్ప చక్రవర్తి. కాలం కలిసి ఉన్నంతకాలం ప్రతివాడు అన్నిట్లో విజయం సాధిస్తూ ఉంటాడు. కాలం కలిసి రాకపోతే అపజయాలు ఎదురవుతుంటాయి. అంతేగాని మన నిర్వాకాలు ఏవీ కావండి, తెలుసుకుంటే చాలు. ఇక్కడ శంఖనుడు నిజానికి గొప్ప రాజు, కానీ కాలం ప్రతికూలించింది. దానితో ఆయన పరాజితుడైపోయాడు శత్రువుల చేత. ప్రాణాలు అరచేతితో పట్టుకుని పారిపోయాడు. అలా సంచరిస్తూ ఉండగా ఆయనకు ఒక జ్ఞానం కలిగింది. కాలం కలిసి రానప్పుడు పవిత్రమైన తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు చేసి పాపక్షయం చేసుకుంటూ అక్కడ దేవతలను ఉపాసించాలి అని తెలిసింది. అలా తిరుగుతూ ఉండగా సువర్ణముఖరి నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ సువర్ణముఖరి నది అత్యంత పవిత్రమైనదండి. ఇది అగస్త్య మహర్షి తపస్సు చేసి శివుని గంగని పిలిచాడు. అప్పుడు శివుని జటాజూటంలోంచి గంగ అగస్త్య మహర్షిని అనుగ్రహించుతూ వచ్చింది. దాని పేరు సువర్ణముఖరి. ఇది తెలుసుకోండి. గంగే అనేక రూపాలతో వచ్చింది. భగీరథుడు పిలిస్తే భాగీరథిగా వచ్చి ఉత్తరాపథంలో ఉన్నది. గౌతమ్ మహర్షి పిలిస్తే గోదావరిగా వచ్చింది. అగస్త్య మహర్షి కోసం ఆ తల్లి సువర్ణముఖరిగా వచ్చింది. కనుక సువర్ణముఖరి గంగాదేవి యొక్క ఒక రూపమే. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ అలాంటి ఆ సువర్ణముఖరి అత్యంత పవిత్రమైనది. దాంట్లో స్నానం చేసి మరికొన్ని క్షేత్రములు దర్శిస్తూ అలా వెళుతూ ఉన్నాడు శంఖనుడు. వెళ్ళేటప్పటికల్లా ఒక పద్మ సరోవరం అని పెద్ద సరోవరం కనబడింది. అత్యద్భుతమైన కమలాలు ఉన్నాయి అందులో. ఆ పద్మ సరోవర ప్రాంతంలో అందులో కూడా స్నానం చేసి మహాలక్ష్మిని ఉపాసన చేస్తున్నాడు. ఎందుకంటే ఆ తల్లి దయ ఉంటేనే ఐశ్వర్యాలు కానీ రాజ్యాలు కానీ. ఆవిడే రాజ్యలక్ష్మి, ఆవిడే విజయలక్ష్మి, ఆవిడే ఐశ్వర్యలక్ష్మి. నృపవేశ్మ గతానందాం వరలక్ష్మీం వసుప్రదాం. ఆ తల్లిని ఉపాసన చేశాడు. అలా ధ్యానంలోకి వెళితే తనకు దృశ్యం కనబడింది. ఎవరో ఆ ధ్యానంలో కనబడి ఇక్కడి నుంచి కొండపైకి వెక్కు, అక్కడ ఒక పుష్కరిణి ఉంది. అన్ని పుష్కరునిలోకెల్లా గొప్పది. ఎందుకంటే కొండ మీదే కొన్ని కోట్ల తీర్థాలు ఉన్నాయి. ఆ తీర్థాల్లోకెల్లా స్వామిగా ఉంది గనక, స్వామి అంటే ప్రభువు, సర్వతీర్థాల్లోని స్వామిగా ఉంది గనక అది స్వామి తీర్థం లేదా స్వామి పుష్కరిణి చెప్పబడుతుంది. అక్కడికి వెళ్ళు అని ఆ ధ్యానంలో ఒకానొక ప్రేరణ లభించింది. ఆ ప్రేరణను ఆధారం చేసుకుని పర్వతాన్ని ఎక్కి వెళ్ళాడు శంకరుడు. వెళ్ళేటప్పటికల్లా అత్యద్భుతమైన స్వామి పుష్కరిణి, అందులో స్నానం చేసి ఇది చాలా దివ్యంగా ఉన్నది అంటే అక్కడే ధ్యానంలో ఉన్నాడు ఆయన. 6 నెలలు కాలం గడిపాడు నిరంతరం విష్ణు జపం చేసుకుంటూ. అప్పుడు ఆ సరస్సులోంచి స్వామి యొక్క స్వరూపము కమలంలో ఆవిర్భవించింది, భూదేవి శ్రీదేవి సహితంగా. ఆయన చెప్తున్నాడు, ఇక్కడ నేను అర్చామూర్తిగా ఉన్నాను, నన్ను చూడు అని బోధించాడు. అప్పుడు ఆయన దర్శనం చేసుకున్నాడు అర్చామూర్తిని. ఆ అర్చామూర్తి ఎలా ఉంటాడు అనేది విష్ణువే స్వయంగా చెప్తున్నాడండి. ఆ మాటలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం.